హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ ఇన్కమ్ ట్యాక్స్ క్లెయిమ్స్ చేసి రిఫండ్స్ తీసుకుంటే నోటీసులు వస్తాయా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. మీది జెన్యున్ క్లెయిమ్స్ కాకుండా మీరు రిఫండ్ కోసమని లేనివన్నీ క్లెయిమ్ చేసి రిఫండ్ తెప్పించుకుంటే కనుక కంపల్సరీ మీకు నోటీసులు అనేవి వస్తాయండి. చాలామంది అడుగుతుంటారు, మేము కట్ అయిన టీడీఎస్ మొత్తం రిఫండ్స్ తెప్పిస్తున్నారండి వేరే చోట, మీరు మాత్రం రిఫండ్ రాదని చెప్తున్నారు అని చెప్పి. అయితే మీరు అక్కడ వేయించకుండానే నేను సింపుల్గా చెప్పేస్తుంటాను. ఇప్పుడు చాలామందికి అప్పుడు రిఫండ్స్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జూన్లో రిటర్న్స్ వేసి ఆగస్టు సెప్టెంబర్ కల్లా రిఫండ్స్ వచ్చేసిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీసులు ఇష్యూ అవుతున్నాయండి రీసెంట్గా. ఇప్పుడు చాలామందికి లెటర్స్ వచ్చి ఉంటాయి. ఇలా ఎందుకు అవుతుంది అని అంటే కనుక మీరు రిటర్న్స్లోని ఒకటి లేనివన్నీ క్లెయిమ్ చేసేస్తుంటారు. హౌస్ రెంట్, ఇంట్రెస్ట్ అండ్ ఎడ్యుకేషన్ లోను. చాలామందికి అసలు హోమ్ లోనే ఉండదు, హోమ్ లోన్ కూడా చేసేస్తారు. పర్సనల్ లోన్ని హోమ్ లోన్ కింద తీసేసుకుంటారు. పర్సనల్ లోన్ ఎప్పుడు ఎగ్జామ్షన్ రాదండి, మీకు హోమ్ లోనే వస్తుంది. ఆ హోమ్ లోన్ అని చెప్పి క్లెయిమ్ చేసేయడం. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా చేయడం. డొనేషన్ లేకుండా డొనేషన్ ఇచ్చామని క్లెయిమ్ చేసేయడం. డొనేషన్స్ మనకి 100%, 50% వస్తాయి తెలుసు కదండి. ఇప్పుడు చాలామంది సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్, అలాగే నేవల్ డాక్యార్డ్, ఇలాగా నేషనల్ స్పోర్ట్స్, వీటికి సంబంధించి ఏమైనా ఇస్తే మీకు 100% ఎగ్జామ్షన్ వస్తుంది. లేదు చిన్న చిన్న టెంపుల్స్, 80G ఉన్నవి, చిన్నవంటే 80G లేని వాటికి రాదండి. 80G ఉండి ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం వాళ్ళకి ఎగ్జామ్షన్ సర్టిఫికేట్ ఉంటే కనుక ఇస్కాన్ టెంపుల్, చాలామంది ఇస్కాన్ టెంపుల్కి ఇస్తూ ఉంటారు. అక్కడ ఇచ్చిన మీరు 10,000 ఇస్తే 5,000 వస్తుంది. 50% ఎగ్జామ్షన్ అనేది వాటికి వస్తుందండి. ఓన్లీ సీఎం, పిఎం రిలీఫ్ ఫండ్లకి వాటికి 100 వస్తుంది. ఇవి లేకుండా కూడా ఉన్నాయని చెప్పి క్లెయిమ్ చేయడము. ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ లోన్లో ఇంట్రెస్ట్కి మీకు ఎగ్జామ్షన్ వస్తుంది. ఎడ్యుకేషన్ లోన్ కూడా లేకుండా క్లెయిమ్ చేసేయడం. నెక్స్ట్ పేరెంట్స్కి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్, స్పెసిఫైడ్ డిసీజెస్ ఉన్నాయని చెప్పి డిక్లేర్ చేసేయడం. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే మీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ తగ్గిపోయి రిఫండ్స్ అనేది వస్తుంటాయి. రిఫండ్ మీకు ఆ క్షణం ఆ ఇయర్ వచ్చేయచ్చు, కానీ తర్వాత వాళ్ళకి ఎటువంటి డౌట్స్ వచ్చినా మీకు వెంటనే నోటీసులు వస్తాయి. ఫైనల్గా ఆడిట్లో మీకు రిఫండ్ వచ్చేసిన వాటికి కూడా 400% పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ దానికి ఇంట్రెస్ట్లు కూడా అడుగుతారు. లేనివన్నీ క్లెయిమ్ చేసేయడం. హౌస్ రెంట్ మీరు కట్టేది 5,000 అయితే అక్కడ 15,000 అలా వేయడం. వితౌట్ ప్రూఫ్స్ మీరు ఏవైతే వేస్తారో అవన్నీ మీద కూడా మీరు కంపల్సరీ లయబిలిటీ పే చేయాల్సి ఉంటుందండి. శాలరీ అనగానే మీకు ప్రొఫెషనల్ అలవెన్స్, ఇవి అన్ని అప్డేషన్స్, ఎక్స్ట్రా ఇవన్నీ కూడా పేబులేనండి. చాలామంది అంటారు మా బేసిక్ ఒకటే ట్యాక్స్, మిగతాదంతా ఎగ్జామ్షన్ అని. మిగతాది కూడా పేబులే. మీకు ఆల్రెడీ ఎప్పుడైనా రావాల్సిన ఏరియాస్ వచ్చినా కానీ అవి కూడా పేబుల్లోకే వస్తాయి. ఇవన్నీ పేబుల్. శాలరీ వాళ్ళకి 100% ట్యాక్సిబులేనండి. వీళ్ళు ఎస్కేప్ అవ్వడానికి అస్సలు ఛాన్సే లేదు. బిజినెస్ వాళ్ళకంటే వాళ్ళ ప్రాఫిట్స్ని వాటిని ఆడిట్ చేసి అడ్జస్ట్మెంట్స్ అవుతాయి, కానీ శాలరీ వాళ్ళకి ఎటువంటి అడ్జస్ట్మెంట్స్ అవ్వండి. దయచేసి రిఫండ్ కోసం అని చెప్పి లేనివన్నీ క్లెయిమ్ చేసేసుకొని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసులు వచ్చి పెనాల్టీ పే చేయడం కన్నా మీరు జెన్యూన్గా ఎలా ఉందో అలా వేసుకోవడం చాలా మంచిది. అలాగే మీ ఇన్కమ్ కూడా రియల్గా ఉంటుంది. నెక్స్ట్ లోన్స్కి అవి వెళ్ళినప్పుడు కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉంటాయి. మీ ఫామ్ 16కి మీరు వేసిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఇలా లేనిపోయిన క్లెయిమ్స్ అన్నీ పెట్టేయడం వల్ల మీ ఫామ్ 16 ఒకలాగా ఉంటుంది, మీరు వేసే రిటర్న్ ఒకలాగా ఉంటుంది. మీ లోన్స్కైనా దేనికైనా వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మీ ఫెయిల్ రిజెక్ట్ అయిపోతుంటుంది. అందువల్ల అక్కడ వచ్చే 60,000, 70,000 కోసం అని మీరు ఆలోచించకుండా జెన్యూన్గా రిటర్న్స్ ఫైల్ చేయడానికి మాత్రమే ట్రై చేయండి. మీకు మ్యాక్సిమం ఏవైతే పాసిబిలిటీ ఉందో వాటిల్నే వేసుకోండి. ఇప్పుడు ఈ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం మార్చ్తో క్లోజ్, మనందరికీ తెలుసు కదండి. ఎవరైతే ఇప్పటి వరకు 1,50,000 ATC సేవింగ్స్ చేయలేదో, పెండింగ్ ఏమున్నాయో వాళ్ళందరూ కూడా మార్చిలోపు పే చేసేసుకోండి. అలాగే నేషనల్ ఫంక్షన్ స్కీమ్, అదొక 50,000 ఎక్స్ట్రా మనకు వస్తుంది. 2 lakhs ATC కింద రావాలంటే అది కూడా ఒక 50 పే చేయొచ్చు. అది కూడా మార్చి లోపల పే చేయాలి. అలా మీ హౌసింగ్ లోన్ అవి కూడా ఇంట్రెస్ట్లు, ప్రిన్సిపల్స్ అవన్నీ కూడా పెండింగ్స్ ఏమీ లేకుండా మార్చ్ ఎండింగ్ లోపల మీరు పే చేసేసుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ, ఇంకేమైనా సేవింగ్స్, సుకన్య సమృద్ధి కానీ, PPF అకౌంట్స్ కానీ, ఎనీ సేవింగ్స్ అండి. మీ ATCలోకి ఏవేవి వస్తాయో అవన్నీ కూడా ఏమైనా మర్చిపోయినా పెండింగ్ ఉన్నా ఈ మార్చ్ లోపల మీరు పే చేసేసుకుంటే
మీరు క్లెయిమ్ చేసుకోవడానికి అవుతుంది. అయ్యో నేను కట్టడం మర్చిపోయాను, ఏప్రిల్లో కట్టాను, దాన్ని క్లెయిమ్ చేయండి అంటే కనుక అది నెక్స్ట్ ఇయర్కి వెళ్తుంది తప్ప ఇయర్లోకి రాదు. అలాగా అనాథరైజ్డ్ క్లెయిమ్స్ ఏవి ఎవరు పెట్టుకోకండి. దానివల్ల వితిన్ 8 ఇయర్స్ లోపల మీకు ఎప్పుడైనా నోటీస్ రావచ్చు. ఈ క్షణం ఇయర్ నాకు 2 మంత్స్లో రిఫండ్ వస్తుంది, ఇయర్ క్లోజ్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. వాళ్ళకి డౌట్ వస్తే ఎప్పుడైనా ఎనీ టైం నోటీసులు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.